హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ వర్ష వంటలు. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు మనం చూడబోయే రెసిపీ ఏంటంటే జెల్లీ అండి. రాస్బెర్రీ జెల్లీ చాలా ఈజీగా చేసుకోవచ్చు. తినడానికి కూడా స్మూత్గా చాలా బాగుంటుందండి. ఇది నేను రెడీమేడ్ మార్కెట్లో దొరికే జెల్లీ పౌడర్ నుంచి చేశానండి. రండి రెసిపీ చూద్దాము. ముందుగా నేను ఒక బౌల్ తీసుకొని చూడండి, ఇలా ఉంటుంది జెల్లీ పౌడర్. మీకు సూపర్ మార్కెట్లోనూ గ్రాసరీ స్టాప్లోనూ ఎక్కడైనా దొరికిపోతుందండి ఈజీగా. దీన్ని నేను ఒక బౌల్లో తీసుకున్నానండి. మనం ఏ బౌల్లో అయితే జెల్లీ సెట్ చేస్తున్నాం కదా, డైరెక్ట్లో అదే బౌల్లో ఈ పౌడర్ వేసుకొని ఒకసారి ఇలా కలిపేయండి. చూడండి, కరెక్ట్ ఎగ్జాక్ట్గా ఓ 1/2 లీటర్ నీళ్ళు వేడిచ్చేసానండి. అంటే బాగా మసలబెట్టి 1 నిమిషం పాటు పక్కన పెట్టుకోవాలండి. నీళ్ళు రెస్ట్ ఇవ్వాలనుకోండి దానికి. ఇప్పుడు ఆ బాగా మరిగించాం కదా, ఆ నీళ్ళను ఈ జెల్లీ పౌడర్లో వేసి గరిటతో బాగా కలుపుకోండి. ఎలాగో వేడి నీళ్ళు కాబట్టి గడ్డలు గిట్ల ఏం పడవండి. చాలా ఈజీగా నీళ్ళలో కరిగిపోతుంది జెల్లీ పౌడర్. ఇందులో మీకు చాలా ఫ్లేవర్స్ దొరుకుతాయండి. మ్యాంగో, స్ట్రాబెర్రీ, చాలా రకరకాల ఫ్లేవర్స్ దొరుకుతాయి. ఇలా బాగా కలిపేసి దీన్ని 1 గంట పాటు రూమ్ టెంపరేచర్లో పక్కన పెట్టేయండి. రండి, దీన్ని 1 గంట తర్వాత చూద్దాం ఎలా సెట్ అయిందో. చూడండి, జెల్లీ ఎంత బాగా సెట్ అయిందండి. కానీ ఇది ఇలా వేడిగా తింటే అంత టేస్టీగా ఉండదండి. చల్లగా చేసి దీన్ని ఇప్పుడు నేను ఒక 20 మినిట్స్ పాటు ఫ్రిడ్జ్లో పెడుతున్నానండి. చూడండి, 20 మినిట్స్ తర్వాత ఇది చాలా చల్లగా అయిపోయింది. చూడండి, టచ్ చేస్తే ఎలా కదులుతుంది, ఎంత స్మూత్గా, చాలా బాగుంటుందండి. ఒకవేళ మీరు ఇలా ఈ పౌడర్తో చేయొద్దు అనుకుంటున్నారు, ఇంట్లో ఈజీగా వేరేలాగా చేయాలనుకుంటే ఆ రెసిపీ కూడా నేను త్వరలో మీతో షేర్ చేస్తానండి. చూడండి, ఇలా వేరే ప్లేట్ని మనము ఆ బౌల్ మీద ఇలా ఉల్టా పెట్టేసి దాన్ని మెల్లగా కొద్దిగా బౌల్ని షేక్ చేస్తే చూడండి ఎంత ఈజీగా, ఎక్కడ విరగకుండా, ఏం పగులు లేకుండా ఎంత బాగా వచ్చేసిందో. ఇంకేంటండి, కట్ చేయండి, ఎంజాయ్ చేయండి. దీన్ని మీరు మీకు ఇష్టమైన ఫ్రూట్స్తో సర్వ్ చేసుకోవచ్చండి. ఫ్రూట్స్తో తింటుంటే ఇంకా బాగుంటుంది. నా దగ్గర ఇంట్లో స్ట్రాబెర్రీ అవైలబుల్ ఉండే, సో నేను దీన్ని స్ట్రాబెర్రీతో సర్వ్ చేశానండి. చూడండి, కట్ చేసి చూపించాను మీకు ఎంత స్మూత్గా ఉందో జెల్లీ. చూడండి, నేను వీటిని స్ట్రాబెర్రీతో గార్నిష్ చేశానండి. ఇలా మీరు కూడా దీన్ని ఒకసారి ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేసి చెప్పండి. ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న అందరికీ చాలా థ్యాంక్స్. ప్లీజ్, కొత్త వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్ అండి. లెట్స్ మీట్ ఇన్ అనదర్ వీడియో. బాయ్.